మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. స్టార్ కమెడియన్గా ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు సుధాకర్. ఓ 10 ఏళ్ల ముందు వరకు వరుస సినిమాలు చేస్తూ తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సుధాకర్. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి పక్కన ఫ్రెండ్గా, అసిస్టెంట్గా కామెడీ పాత్రల్లో నటించి అలరించాడు. బ్రహ్మానందం, అలీ, ఎంఎస్, ఏవిఎస్ లాంటి కమెడియన్స్కు సమానంగా సుధాకర్ స్టార్డమ్ను అనుభవించాడు. మెగాస్టార్ చిరంజీవి రూమ్మేట్ అయిన సుధాకర్ టాలీవుడ్ హాస్య ప్రపంచాన్ని ఏలాడు. తర్వాత చిన్నగా కనుమరుగయ్యాడు. ఒకప్పుడు మలయాళంలో స్టార్ హీరో స్థాయిని చేరుకున్న సుధాకర్ ఇప్పుడు అసలు గుర్తు కూడా పట్టలేనంతగా మారిపోయాడు. వెండి తెరపై వెలుగు వెలిగిన ఈ స్టార్ కమెడియన్ ఎందుకు ఇలా అయ్యాడు? తాజాగా తన కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుధాకర్. అందులో భాగంగా ఇంటర్వ్యూలో తన చివరి సినిమా గురించి, తాను సినిమాలు ఎందుకు మానేశాడు అన్న విషయాన్ని వెల్లడించాడు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే, మెగా బ్రదర్ నాగబాబు కొత్త ఛానల్కు తన కొడుకుతో కలిసి సుధాకర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సుధాకర్ మాట్లాడుతూ, వెంకటేష్ నటించిన సంక్రాంతి నా లాస్ట్ సినిమా. దాని తర్వాతే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల సినిమాలకు దూరమయ్యాను. ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయాను. ఇప్పుడు సినిమాలు చేయలేను. నా కొడుకు నా లోటుని భర్తీ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పారు. అయితే సుధాకర్ తనయుడు బెన్నీ మాత్రం నాన్న ఏజ్కి తగ్గట్టు ఏదైనా పాత్రలో వస్తే చేయించాలని అనుకుంటున్నాను అని తెలిపాడు. సుధాకర్ సంక్రాంతి సినిమాలో చివరిగా నటించినా అతను నటించిన మరికొన్ని సినిమాలు ఆ తర్వాత రిలీజ్ అయ్యాయి. అలా ఓ అద్భుతమైన కమెడియన్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చింది. సున్నితమైన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టారు సుధాకర్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్ వంటి సీనియర్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోలతోనూ కలిసి నటించారు సుధాకర్. కేవలం నటుడిగానే కాదు, నిర్మాతగానూ అభిరుచిని చాటుకున్నారు. సినీ కళామ తల్లికి సుమారు 45 ఏళ్ల పాటు సేవలందించిన సుధాకర్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. వయసు పైబడ్డంతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడమే దీనికి కారణం. ఇటీవల సుధాకర్ చనిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆయన మీడియా ముందుకు వచ్చి నేను బతికే ఉన్నాను అని చెప్పుకోవాల్సి వచ్చింది. కాగా గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సుధాకర్ బుల్లితెరపై కూడా మెరిశారు. తన సినిమా కెరియర్ గురించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన రూమ్మేట్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు బాగా ఇష్టమైన కమెడియన్ ఎంఎస్ నారాయణ. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక బ్రహ్మానందం మా ఇంటికి దగ్గరలోనే ఉండేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవారు. చిరంజీవికి ఇప్పటికీ నేనంటే చాలా ఇష్టం. ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తారు. ఇండస్ట్రీ కొత్తలో చిరంజీవి, నేను ఒకే గదిలో ఉండేవాళ్ళం. అప్పుడు మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మా మధ్య చిన్న గొడవ కూడా రాలేదు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. చిరంజీవి తర్వాత పవన్కు నేనే అన్నయ్య. త్వరలో నా కుమారుడు బిన్ని సినిమాల్లోకి రానున్నాడు. చిరంజీవి దీవెనలు వాడికి ఉన్నాయి అంటూ ఎమోషనల్గా కామెంట్ చేశారు సుధాకర్. ఇక సుధాకర్ నటించిన పవిత్ర ప్రేమ, అగ్నిపూలు, మజ్ను, చక్రవర్తి, యముడికి మొగుడు, ఒంటరి పోరాటం, స్టేట్ రౌడీ, కొదం సింహం, రాజా విక్రమార్క, పవిత్ర బంధం, బొంబాయి ప్రియుడు, పెళ్లి పందిరి, పెళ్లి చేసుకుందాం, సుస్వాగతం, గోకులంలో సీత, హిట్లర్, దొంగాట, శుభాకాంక్షలు, రాజా, సూర్యవంశం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వందలాది చిత్రాల్లో తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో కలిసి పనిచేసిన సుధాకర్ ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోలతో కూడా పనిచేశారు. ఎక్కువగా వెంకటేష్, జగపతిబాబు కాంబినేషన్లో సుధాకర్కి ఎక్కువ పేరు వచ్చింది. కమెడియన్గా కాకుండా హీరోగా, నిర్మాతగా కూడా చేశారు సుధాకర్. యముడికి మొగుడు, తాతయ్య పెళ్లి, మనవడి శోభనం, పరుగో పరుగు వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించారు. చిరంజీవి కంటే ముందే తమిళంలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు సుధాకర్. అక్కడ స్టార్ హీరో రేంజ్ అనుభవించారు. హిందీ, కన్నడ, మలయాళంలో కూడా అనేక సినిమాల్లో నటించారు. ఆయన వయసు ప్రస్తుతం 64 ఏళ్లు కాగా 45 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో నవ్వుతూ, నవ్విస్తూ ఎందరికో ఆయుష్ పెంచారు. లప్పాం గిరిగిరి, టేచల్ టేచల్, పిచ్చకొట్టుడు కొట్టారు వంటి డైలాగ్స్ ఇప్పటికీ ఎవర్గ్రీనే. ఆయన తెరపై కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా నవ్వు మొహం మీద చేరుతుంది. ఈరోజు ఒక రజనీకాంత్, ఒక చిరంజీవిలా ఉండాల్సిన సుధాకర్ సాధారణ కమెడియన్గా మిగిలిపోయాడు. దానికి ఎన్నో పరిస్థితులు కారణమయ్యాయి. 1977లో చిరంజీవి, సుధాకర్ ఒకేసారి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడ నుంచి ఒకేసారి డిగ్రీ పట్టా పుచ్చుకొని బయటికి వచ్చారు. అయితే యాక్టింగ్ స్కూల్ మధ్యలో ఉన్నప్పుడే తమిళం నుంచి సుధాకర్కు అవకాశాలు మొదలయ్యాయి. దాంతో అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్తూ
సంచలన విజయాలతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. కేవలం 3 ఏళ్లలో 40 తమిళ సినిమాల్లో హీరోగా నటించాడు సుధాకర్. ఈయన దూకుడును చూసి తమిళనాడు స్టార్ హీరోలు ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి వాళ్ళు కూడా భయపడ్డారు. ఒక తెలుగువాడు తమిళ గడ్డపైకి వచ్చి ఇంత స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవడం అక్కడి దర్శక నిర్మాతలతో పాటు కొందరు హీరోలకు ససేమిర నచ్చలేదు. అందుకే కేవలం 3 ఏళ్లలో 40 సినిమాలు చేసి సూపర్ స్టార్గా ఎదుగుతున్న సుధాకర్ కెరియర్ను బలవంతంగా తొక్కేశారు. అవకాశాలు రాకుండా చేశారు. కేవలం తెలుగువాడు అనే ఒకే ఒక్క కారణంతో సుధాకర్ తమిళ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ఆయన నటించిన 40 సినిమాల్లో దాదాపు 30 విజయాలు ఉన్నాయి. అందులో 20 సినిమాలకు పైగా సీనియర్ హీరోయిన్ రాధికతో కలిసి నటించాడు సుధాకర్. ఈ ఇద్దరి జంట అప్పట్లో తమిళనాట ఒక సంచలనం. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు అని అనుకున్నారు. అంత పాపులర్ అయింది సుధాకర్ రాధిక జోడి. ఎదురు లేకుండా సాగుతున్న సుధాకర్ కెరియర్ను ఎదగకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఈ విషయం సుధాకర్ కూడా ఒప్పుకున్నాడు. తనకు అవకాశాలు రాకుండా తమిళనాట కొందరు కుట్ర చేశారని, అందుకే సూపర్ స్టార్ కావాల్సిన నేను ఒక సాధారణ నటుడిగా మిగిలిపోయాను అంటూ ఆవేదన చెందాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సుధాకర్ సవ్యంగా సాగి ఉంటే ఈరోజు ఆయన మరో రజనీకాంత్, చిరంజీవిలా అయి ఉండేవాడు. తమిళంలో అవకాశాలు తగ్గిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు సుధాకర్. కెరియర్ మొదట్లో విలన్ వేషాలు వేశాడు. యముడికి 3 సినిమా తర్వాత తనలోని కామెడియన్ను బయటికి తెచ్చాడు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఏకధాటిగా 600 సినిమాలు చేశాడు. ఏది ఏమైనా మనవాడు కాదు అనే ఒక్క కారణంతో సుధాకర్ కెరియర్ను దౌర్జన్యంగా లాగేసుకున్నారు తమిళనాట కొందరు హీరోలు. వాళ్ళ కెరియర్కు అడ్డు వస్తున్నాడని సుధాకర్ కెరియర్ను మట్టుబెట్టారు. ఇక సుధాకర్ చివరి రోజుల్లో పవన్ కళ్యాణ్తో కూడా కలిసి నటించారు. మెగా ఫ్యామిలీతో సుధాకర్కి ఎంతో అనుబంధం ఉంది. ఇటీవల సుధాకర్ తన తనయుడి వివాహం కూడా జరిపించారు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు జగపతి బాబు, బ్రహ్మానందం, రోజారమణి, చంద్రబోస్ దంపతులు మరికొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. సుధాకర్ కుమారుడు బెన్నీ వివాహం క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం జరిగింది. సుధాకర్ ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారట. చాలా నీరసంగా కనిపిస్తున్నారు. బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు అందరినీ కడుపుబ్బ నవ్వించే సుధాకర్ ఇప్పుడు ఇలా మారిపోయారండి అని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.